దేన్ని బట్టి ధైర్యపడద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. నా దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎదురు చూస్తున్నావో, అది నీ కొరకు రెడీ అవుతుంది. అంతే, నమ్ము. ఎవడన్నా అడిగినా కూడా చెప్పు, ఏంది మరి నీకు ఆ పని అయిందంటే రెడీ చేస్తున్నాడులే దేవుడు అని చెప్పు. ఈ కార్యం జరిగిందా నీకు అంటే రెడీ చేస్తున్నాడులే దేవుడు అని చెప్పు. సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు, సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు, రెడీ చేస్తున్నాడు నా దేవుడు. నా శరీరమునకు కావలసినవి, నా కుటుంబానికి కావలసినవి, నా బిడ్డలకు కావలసినవి, నా ఇంటి వారికి కావలసినవి, నా సమాజానికి కావలసినవి, నా సంఘమునకు కావలసినవి, నాకు కావలసినవి సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు. అయినా నేను వాటి మీద మనసు పెట్టను. నా దేవుని కార్యాల మీద నా మనసు ఉంచుతాను. నా తండ్రి చిత్తమును నెరవేర్చుట యందు నా దృష్టి నిలుపుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. మారని నీ కుమారుణ్ణి గురించి నువ్వు దిగులు పడదు. తప్పకుండా వాడిని ఎలా దారిలోకి తీసుకొని రావాలో దేవుడికి తెలుసు. మారని నీ భార్యని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆమెను ఎలా త్రోవలో తెచ్చుకోవాలో దేవుడికి తెలుసు. ఇంకా మారలేదే అంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని చెప్పు. మారని నీ భర్తను ఎలా త్రోవలోకి తీసుకొని రావాలో దేవునికి తెలుసు. నువ్వు ఇంతసేపు ప్రార్థన చేస్తున్నావు, మారలేదే అంటే నా దేవుడు సిద్ధపరుస్తున్నాడని చెప్పు విశ్వాసంతో. నీ కుటుంబ పరిస్థితులు మారలేదే అంటే దేవుడు ఈ పరిస్థితులు మార్చడానికి సిద్ధం చేస్తున్నాడు అని చెప్పు. నీ ఆర్థిక స్థితిగతులు మారలేదే అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు. నీ అప్పులు తీరలేదే అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు. నువ్వు ఇంకా సేవకు పిలువబడలేదే, ఏది నీకు పరిచర్య ఏది అంటే దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు. నీ పొలము తెగులు వచ్చిందే అంటే నో, దాని నుంచి తిప్పుకొని నా పొలము పండటానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడని చెప్పు. ప్రతి విషయంలో నేను నా దేవుని కార్యాల మీద మనసు పెట్టాను. నాకు కావలసింది నా దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈవేళ యెహోవా ఈరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈవేళ నాతో మాట్లాడిన ఒక్కొక్క మాట కొరకై వందనాలు ప్రభువా. కాల విలువని ఎరగని స్థితిలో నేనున్నాను, నన్ను క్షమించు ప్రభువా. చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను ఒక చోట 2 చోట్ల కాదా ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించి పరిచర్య చేయాలనే భారము నా గుండెల్లో పెట్టండి తండ్రి. అల్ప విజయాలతో ఆనందపడకుండా గొప్ప గొప్ప కార్యాలు నీ కొరకు సాధించడానికి నాకు శక్తినివ్వండి, నాకు బలమునివ్వండి, నాకు ప్రోత్సాహాన్నివ్వండి, నాకు ప్రేరేపణనివ్వండి తండ్రి. నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేహమును గూర్చి గాక నీ చిత్తం ఎలాగో నెరవేర్చుద్దామా అన్న దాని మీద మా మనసు ఉండటానికి సహాయం చేయండి. నాకు కావలసినవన్నీ నువ్వే చూసుకుంటావన్న నిశ్చయత నాకు దయచేయండి తండ్రి. నిజమే ప్రభువా, నేను నిర్లక్ష్యం చేశాను. కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోయాను, కొన్నిసార్లు సణిగాను, గుణిగాను, ఓర్పు కోల్పోయాను, కొన్నిసార్లు లోక మర్యాదలను అపేక్షించాను, కొన్నిసార్లు తృణీకారాన్ని తట్టుకోలేకపోయాను, ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఓర్చుకోలేకపోయాను, వెంటనే తిరగబడి ఇంకా 4 మాటలు వాళ్ళని అంటానికి ఇష్టపడ్డాను కానీ సహించలేకపోయాను. నిజంగా కొన్ని లోపాలు నాలో ఉన్నాయి. స్ట్రైట్గా ఈరోజు నువ్వు నాతో మాట్లాడే నన్ను క్షమించు. నేను వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి సహాయం చేయి. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. నన్ను నేను తగ్గించుకొని దీన మనస్సు కలిగి నీ వైపు చూస్తూ నీ మార్గంలో సాగి నీ చిత్తమును నెరవేర్చి అనేకులు నీ కొరకు సాధించడానికి, సంపాదించడానికి నాకు బలమునిమ్మని. నా బ్రతుకు ఎలా సార్థకమవ్వాలో, నా టైం భూమి మీద ఎలా ఖర్చు అవ్వాలో, ఏ విధంగా నేను వర్క్ చేయడానికి పిలువబడ్డానో, ఏర్పరచబడ్డానో అదంతా నాలో జరగాలి, నా వల్ల నెరవేరాలి ప్రభువా. నా జన్మ సాఫల్యం కావాలి, నా బ్రతుకు వ్యర్థం కాకూడదు. నన్ను ఆ విధంగా సిద్ధపరచు. నా బిడ్డలకు కూడా కృప దయచేయి. ఇక్కడున్న బిడ్డలే కాదు, ఎంతమంది అందుబాటులోకి వచ్చారు ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఉండి, జిల్లాల్లో ఉండి లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఈ కార్యాలు నెరవేరాలి. ఈరోజు ఒక బంగారు మాట చెప్పేశావు ప్రభువా. నీకు కావాల్సినవన్నీ నిన్ను లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత సిద్ధం చేయటం కాదు, ముందు సిద్ధం చేసి తీసుకెళ్తాను నిన్నని. నీకోసం సిద్ధపరుస్తున్నాను, భయపడొద్దు. నీకోసం రెడీ చేస్తున్నాను, కృంగిపోవద్దు. నువ్వు పొందవలసిన వాటన్నిటిని కూడా నీకోసం నేను ఆయత్తపరిచున్నాను అన్న నీ మాట నాకెంతో ఊరటనిచ్చింది తండ్రి అంటూ నీ బిడ్డలు నీ వైపు చూస్తూ నేను మయంపరుస్తుండగా ప్రతి ఒక్కరిని దీవించమని, పలికిన వాగ్దాన అక్షరాల బిడ్డల పట్ల, నా పట్ల, మా పట్ల నెరవేర్చి కృపనిమ్మని. వెళుచున్న మార్గం మాకు తోడై ఉండి అక్కడ ఈరోజు నా ప్రభా మరి
స్థల ప్రతిష్ఠ జరుగుతుండగా, జెండా ఆవిష్కరణ జరుగుతుండగా నీవే కార్యము జరిగించమని, వెళ్ళు మార్గం వచ్చు మార్గం తోడై ఉండమని, ఏ విధమైన కీడులో మేము పడకుండా కృపతో కాపాడి క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయమని, ప్రారంభం కాబోతున్న పనులకు కావలసిన ఆర్థిక పరమైన సమృద్ధి కూడా దయచేయండి ప్రభు. కావలసిన సమస్తము సమకూర్చండి. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడవు నాయన, నువ్వు దేవుడవు నాయన. ఓ దేవుడా, నా ప్రభువా, నా రాజా, నా రక్షక, నీ పిడికిలి విప్పు, అది పెద్దది, పట్టజాలంత విస్తారంగా దొరుకుతుంది మాకు. నీ పిడికిలి విప్పు. ఏ మనుషుని దయ కోరేమి, ఎవరిని దయాదాక్షిణ బ్రతిమలాడేమి, ఎవరికి చేయి చాపేమి, మేమందరం ఏకమై నీ వైపే చూస్తున్నాం, నీకే చేయి చాపుతున్నాం. నా ప్రభా, నేను ఏ నరుని అడగదలుచుకోలేదు, నా బిడ్డలకు బాధ్యత కనుక చెప్తున్నాను. అంతకు మించి నా ప్రభా, నా అవసరతలన్నీ ఆరంభం నుండి ఇప్పటిదాకా నువ్వే తీర్చావు. ఇక ముందు కూడా నాకు కావాల్సిన సమస్తము నువ్వే తీరుస్తావు. ఆ రోషము నా జీవితాంతం పోకుండా నాలో స్థిరపరచు, నా బిడ్డల్లో కూడా స్థిరపరచు. మనుషుల దయ కొరకు, మనుషుల దయా దాక్షిణ్యాల కొరకు ఎదురు చూసేటువంటి ఆ మనసు మా నుండి తొలగించి, మోకాళ్ళుని నీ వైపు, నీ దయ కొరకు, నీ కృప కొరకు కనిపెట్టుకునే మనసు మాకు దయచేయమని స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ, ఇక్కడున్న బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయతలో స్థిరపరచండి. రోగులైన వారిని స్వస్థపరచండి. అప్పుల్లో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలిగించండి. పొలం పంట సమృద్ధిగా పండాలి. ఉద్యోగ ప్రయత్నం సఫలమై జాబ్ రావాలి. ఎగ్జామ్స్లో జయం కలగాలి. ప్రమోషన్ విషయంలో కూడా ఆధిక్యత లభించాలి. కేసులు కొట్టివేయబడాలి. న్యాయము తీర్చబడాలి. ఆర్థిక పరమైన అవసరతలు తీర్చబడాలి. కుటుంబ సభ్యులు మార్పు చెందాలి. కుటుంబాల్లో వ్యక్తులు రోగులుగా పడి ఉన్నవారు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. జూమ్లో కూడా కొంతమంది నా ప్రభా ముక్కుకు ట్యూబ్ పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా కనపడ్డారు ప్రభా. యేసు నామములో ఆ బిడ్డకి స్వస్థత ప్రసాదించు. ఏ బలహీనత చేత ఆ బిడ్డ బాధపడుతుందో అద్భుతమైన విడుదల యేసు నామములో ఆ బిడ్డ కలుగునుగాక. ఇంకా ఎవరెవరు పేషెంట్స్గా ఉన్నారో, పెద్ద వయసు తల్లులు ఉన్నారో, తండ్రులు ఉన్నారో, వారిని కూడా బాగు చేయండి. మా దేశము కోసమైనా బార్డర్లో నా ప్రభ ప్రాణాలకు తెగించి, అననుకూల వాతావరణానికి తెగించి, అక్కడ మా కోసం, మా పక్షంగా పహారా కాస్తున్నటువంటి సైనిక దళాలను కూడా నీ కాపుదల్లోకి తీసుకో నా ప్రభువా. రాజకీయ నాయకుల్ని నాయన నీ వశంలోకి తీసుకో. దేశ పాలకుల్ని నీ వశంలో తీసుకో. రాష్ట్ర పరిపాలన అధ్యక్షులను నీ వశంలోకి తీసుకో. ప్రజలను నీ వశంలోకి తీసుకో. మత ఉన్మాదాన్ని నామరూపాలు లేకుండా నశింపచేయండి. సాతాను యొక్క యుక్తులు, కుయుక్తులు, దుష్టశక్తులు, దుష్టక్రియలు, మాంత్రిక ప్రయోగాలు లయమైపోవాలి ప్రభువా. ఆత్మహత్య ప్రేరణలు, ఆత్మహత్య ఆలోచనలు యేసు నామములో నిర్మూలమైపోవాలి. అలాంటి ఆలోచనలు ప్రజలు విసర్జించి నా ప్రభు నీ కొరకు బ్రతకాలన్న ఆరాటం ప్రజల్లో కలగాలి ప్రభువా. నిజమునకు దేవుడు కాని వ్యర్థమైన వాటిని విసర్జించి సత్య దేవుడువైన నీ వైపు ప్రజలు మళ్ళునట్లుగా కృపదాయిచేయము. బిడ్డలందరినీ పేరు పేరును నీ చేతికి అప్పగిస్తూ, ఏ ఒక్కరికి ఏ కీడు కలగకుండా కృపతో ఇంతవరకు కాపాడావు, ఇక ముందుగును కాపాడమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వెళుతున్న ప్రాంతంలో కార్యాలు సఫలం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.